వచ్చే ఏడాది జూన్ 7, 8, 9 తేదీలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా మెగా కన్వెన్షన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆటా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జయంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10 నుంచి ఆటా సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న రవీంద్ర భారతిలో ఘనంగా ఆటా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 33 సంవత్సరాలుగా ఒకవైపు అమెరికాలో ఉండే తెలుగు వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. మనతో మాట్లాడడానికి జయంత్ చెల్లా గారు ప్రెసిడెంట్ ఎలక్ట్ ఉన్నారు. మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? సో అమెరికా తెలుగు అసోసియేషన్ మీరు అన్నట్టు 33 సంవత్సరాల క్రితం 1991లో స్థాపించబడ్డది. ఎందుకొరకంటే అక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు మరియు ఇండియాలో ఉన్న తెలుగు వాళ్లకు మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా, ఒక కనెక్టర్ లాగా చేయడానికి అది స్థాపించబడ్డది. అక్కడ మన సాంప్రదాయము, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు మన తెలుగు కల్చరు, తెలుగు సాంప్రదాయము, సంస్కృతి నిలబడాలని, మన సెకండ్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా మన తెలుగు సాంప్రదాయం ఉండాలని ఉద్దేశంతో ఈ ఆట స్థాపించబడ్డది. అదే కాకుండా ఇప్పుడు మనకు ఇండియా నుండి అమెరికా వచ్చే విద్యార్థులకే కానీ, H1B వీసా మీద వచ్చే హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్కే కానీ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము ముందుండి మేము దాని కొరకు సేవ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ముందంజలో ఉంటాము. ఈ బిజినెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ బిట్వీన్ US మరియు తెలుగు రాష్ట్రాలకని చేస్తున్నాము. రేపు హైదరాబాద్లో బిజినెస్ సెమినార్ చేస్తున్నాము, డే లాంగ్ బిజినెస్ సెమినారు. దానికి మన US కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లార్సన్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే మన రాష్ట్ర నూతన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. సో దానికి డే లాంగ్ సెమినార్ చేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే మనము తిరుపతికి వెళ్ళి అన్నమయ్య కీర్తనల పైన కాంపిటీషను, స్పిరిచువల్ పైన కొంచెం చేస్తున్నాము. విజయవాడకి వెళ్ళి కల్చరల్ పైన కొన్ని చేస్తున్నాము. సో ఇలాగే ఇంకా చారిటబుల్ ప్రోగ్రామ్స్ అంటే మేము నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళి చెంచు ట్రైబ్స్ తోటి కలిసి ఒక డే స్పెండ్ చేసి వాళ్ళకు కావాల్సిన వసతులు ఇచ్చాము. మేము US నుండి ఒక ట్రక్ లోడ్ ఆఫ్ బట్టలు పంపించి ఇక్కడ షిప్ చేసి ఆ బట్టలను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ఇటువంటి పలు కార్యక్రమాలు ఈసారి వేడుకలుగా చేసి డిసెంబర్ 30వ రోజు రవీంద్ర భారతిలో ఫినాలి అంటాము. చాలా ఘనంగా 5 గంటల ఫినాలి చేస్తాము. దానిలో కొన్ని అవార్డ్స్ ఇస్తాము. అన్ని రంగాలలో కూడా ఆరితేరిన వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాము. ఈసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రవీంద్ర భారతిలో మన ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తున్నాము. తెలుగు రాష్ట్రాలలో సేవలు చేయాలని దృక్పథంతో వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఇక్కడ వచ్చారు. సో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన TV5 కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి 2 సంవత్సరాలకి కన్వెన్షన్ కాన్ఫరెన్స్ మెగా కన్వెన్షన్ జరపడం జరుగుతుంది. అలాగే ఈసారి నెక్స్ట్ ఇయర్ జూన్ 7th, 8th, 9th అట్లాంటాలో జరుపుతున్నాము. బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ సౌత్ ఈస్ట్ జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకు అట్లాంటాలో మొత్తము ఇద్దరు తెలుగువారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. వివిధ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. 65 కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మొత్తం ఒక 350 మంది వాలంటీర్స్ హెల్ప్ చేస్తున్నారు అన్ని రకాలు. ఎందుకంటే కన్వెన్షన్ అంటే మామూలు మాట కాదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తాము మనము. మెజారిటీగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయంగా ఉండే కార్యక్రమాలు, రిలీజియస్ కానీ, స్పిరిచువల్ కానీ, స్పోర్ట్స్ కానీ, అండ్ బిజినెస్ సెమినార్ కానీ, లిటరరీ, అన్ని రంగాలలో అందులో ఉన్న నిష్ఠాతులైన వాళ్ళని తీసుకొని వచ్చి మనం కన్వెన్షన్ చేస్తాం. ఇండియా నుంచి కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. అలాగే అమెరికాలో ఉంటున్న పిల్లలు కూడా ఎవరైతే కొన్ని రంగాలలో మంచిగా చేస్తున్నారో వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా. అండ్ సో అది 3 రోజుల కార్యక్రమం. ఫస్ట్ రోజు బ్యాంక్వెట్, అందులో డోనర్స్కి స్పెషల్గా మనము చేయడం జరుగుతుంది. అలాగే 2వ రోజు సాటర్డే అండ్ సండే రోజు గ్రాండ్ ఫినాలే ఉంటుంది, మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇది. అండ్ దీనికి సంబంధించి మనకు ఇక్కడ మేము ఈ వేడుకలలో భాగంగా కొంతమంది సెలబ్రిటీస్ని కలిసి వారికి ఇన్విటేషన్ చేయడము, కొంతమంది
మన రాజకీయ నాయకులకు ఇన్వైట్ చేయడము, అలాగే మనకు కావాల్సిన మ్యూజికల్ ప్రోగ్రామ్ కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరికీ కూడా మాట్లాడి వాళ్ళకు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఆటకు సంబంధించిన ఆల్మోస్ట్ దాదాపు 20,000 మంది సభ్యులు ఉన్నారు అమెరికాలో ఆట ఆర్గనైజేషన్కి. సో ఆట అనేది మేము బేసికలీ అక్కడ తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా పిల్లల స్టూడెంట్సే కానీ మాస్టర్ స్టూడెంట్సే కానీ H1B వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి సహకారాలు అందిస్తూ, అలాగే సంస్కృతిని మన సంప్రదాయాలను మన పిల్లలకి అందిస్తూ అన్నీ చేస్తుంటాం అమెరికాలో. అలాగే అవి చేస్తూ ఇక్కడ మా ఆట కూడా ఇండియా మన 2 రాష్ట్రాలలో సేవా కార్యక్రమం చేయాలని 33 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. సో ఈసారి కూడా అదే ఎవ్రీ అదర్ డిసెంబర్లో వచ్చి చేస్తాము. సో ఈ డిసెంబర్లో కూడా దాదాపు 20 ప్రోగ్రాంలు దానికి సంబంధించిన విద్య, వైద్య, వ్యాపార సదస్సులతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. దానికి చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా చక్కగా ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అలాగే చివరిగా అవన్నీ చేసినాక మనకి ఆట ఫెనాలే అని 30వ తారీఖు చేస్తున్నాము రవీంద్రబాద్లో. దానికి చాలామంది గెస్ట్లు వస్తున్నారు. మనకి నటులు, కల్చరల్ ప్రోగ్రామ్సే కానీ, అలాగే ఆ ఫెనాలీలో మనకి ఇప్పుడు మన ఊర్లో ఉన్న ఫోక్ సింగర్స్, ఎందుకంటే ఊర్లో చాలామంది ఫోక్ సింగర్స్ ఉంటారు, వాళ్ళ టాలెంట్ని తీసుకొచ్చి మా రవీంద్రబాద్లో వాళ్ళని పర్ఫామ్ చేపిస్తాము. సో అక్కడే కాకుండా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమందిని కల్చరల్ రిలేటెడ్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో పర్ఫామ్ చేపిస్తాము. ఎందుకంటే మన చాలా టాలెంట్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఫెనాలే. ఈ రోజు మేము చాలామందితో చేపిస్తాము. మాది అమెరికన్ తెలుగు సంఘం అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు, TV5కి నమస్కారం. మేము కులాలకు అతీతంగా మా అసోసియేషను 33 ఏళ్ళకెళ్ళి సర్వ్ చేస్తూ ఉంది. మేము ఎవ్రీ అదర్ ఇయర్ ఇండియాకి వస్తాము, ఆట వేడుకలు చేస్తాము, జయంత్ గారు చెప్పినట్టు. సో ఎవ్రీ అదర్ ఇయర్ వీడు అమెరికాలో ఆట కన్వెన్షన్ చేస్తాము. యూజువల్గా జూలైలో చేస్తాం. ఈసారి June 7th, 8th, 9th, 2024 చేస్తున్నామండి. మీరు అందరూ పండగ వాతావరణం ఉంటుంది అట్లాంటాలో, మీరు అందరూ వచ్చి TV5 అందరూ వచ్చి మీరు మంచిగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్కారం. మొత్తం మీద 33 సంవత్సరాలుగా ఆట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఒకవైపు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి వాళ్ళకు సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పి ఆట ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది చేస్తుంటారు. ఈ సంవత్సరం వచ్చే ఏడాది June 7, 8, 9 తేదీల్లో మెగా కన్వెన్షన్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పి ఆట నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా ప్రశాంత్, సత్యనారాయణ, TV5 హైదరాబాద్.